వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. గత వారం రోజులుగా ఏపీలో తీవ్రమైన ఎండ ఉక్కపోతకు గురైన రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఓ చల్లని తీపి కబురును అందించబోతోంది. సో ఆ తీపి కబురు ఏంటనే విషయాలను ప్రస్తుతం మనం విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వద్దకు వచ్చాం. సో ఇక్కడ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ ఈ రాష్ట్రంలో చల్లని వాతావరణం తీపి కబురు రాబోతుందని వింటున్నాం, ఏంటి సార్ అది? నిన్న ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం ఈరోజు పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయువ్య మధ్యప్రదేశ్, నైరుతి ఉత్తరప్రదేశ్ల మధ్య కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాబోయే కొన్ని గంటలలో పశ్చిమ వాయువ్య దిశలోనే పయనించి 24 గంటల లోపల రాజస్థాన్ చేరుకొని బలహీనపడే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న మేఘ విచ్ఛాదన రాష్ట్రానికి కూడా వర్షాలని తీసుకొచ్చే అవకాశాన్ని కల్పించింది. ఎందుకంటే అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి వచ్చే మాయిశ్చర్ సప్లై దీనికి కారణం. దీంతో పాటుగా రాష్ట్రం యొక్క పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని ఉన్న పొరుగు ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. దీనితో అనుబంధంగా 13 డిగ్రీల అక్షాంశం వద్ద, అనగా చెన్నై గుండా ఒక ఉపరితల ద్రోణి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ రెండు పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముద్దుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం. చివరి 2 రోజులు వారంలో 6, 7వ రోజుల్లో కొన్ని ప్రాంతాలలో ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. తదుపరి సుస్పష్టమైన, స్థిరమైన, బలమైన ఋతుపవన గాలులు రాబోయే 5 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో వీచే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ 24 గంటల్లో, అనగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరులో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. మరియు ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు మరియు దక్షిణ కోస్తా జిల్లాలైన గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతిల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో తదుపరి 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం మరియు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో కలిపి బాపట్ల, నెల్లూరులో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సార్, అంటే వీటికి ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే జిల్లాలు ఉన్నాయో వాళ్ళు భారీ వర్ష సూచన చెప్పారు. సో వీటికి ఏమైనా అలర్ట్లు జారీ చేస్తారంటే కలర్ కోడ్ ఉంటుంది సాధారణంగా వాతావరణ శాఖ? మామూలుగా 3 రకాలుగా విభజించవచ్చు. ఇక్కడ వర్షపాతం భారీ ఉన్నట్లయితే ఎల్లో, భారీ నుంచి అతి భారీ ఉన్నట్టయితే ఆరెంజ్ లేదా నారింజ రంగు, ఇంకా ఎక్స్ట్రీమ్లీ భారీ లేదా అత్యంత భారీ అయితే రెడ్ కలర్ లేదా ఎరుపు రంగు హెచ్చరికల్ని విడుదల చేస్తాం. వీటితో పాటు ఇంపాక్ట్ బేస్డ్ బట్టి కూడా కలర్ కోడ్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో తీరం వెంబడి ఈ 3 రోజులు కూడా మధ్యస్థంగా గాలులు ఉన్నప్పటికీ 4వ రోజు, 5వ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో నిన్న చెప్పుకున్నట్లుగా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 12 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా గుంటూరులో 10 సెంటీమీటర్లు, బాపట్ల జిల్లా అద్దంకిలోను, ఏలూరు జిల్లా కైకలూరులోను, గుంటూరు జిల్లా తెనాలిలోను, పల్నాడు జిల్లా అచ్చంపేటలోను 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా దర్శిలో 5 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా బెస్తవారిపేట
మరియు రాచర్లలో కూడా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమలో బద్వేల్లో అనగా వైఎస్ఆర్ కడప జిల్లాలో 9 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా పాకాల్లో 7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. రాష్ట్రం మొత్తం పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. భారీ వర్షపాతం ముందుగా చెప్పినట్లుగా ఆ జిల్లాల్లో నమోదైంది. అంటే ఈ వర్ష ప్రభావం అంతా కూడా ఈ ఏదైతే నైరుతి ఋతుపవనాల ప్రభావం అని చెప్పుకోవచ్చా సార్? నైరుతి ఋతుపవనాలే ఇంతవరకు కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావం అయితే ఉంది. ఇప్పుడు తేమ గాలులు రెండూ కూడా అనుకూలంగా ఉండటం వలన రాష్ట్ర వ్యాప్తంగా జల్లులు పడే అవకాశం ఈ 5-6 రోజులు ముఖ్యంగా ఉన్నాయి. 7వ రోజు కొంచెం ఉధృతి తగ్గినా కూడా 7వ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో పరిమితంగా. అంటే గత కొద్ది రోజులుగా ఏదైతే ఋతుపవనాలు ఉన్నాయో అవి మందకొండిగా కదలడం వల్లనే రాష్ట్రంలో ఉక్కపోత ఎండలు అనే కాన్సెప్ట్ కూడా చెప్పుకుంటూ వచ్చారు చాలామంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మూమెంట్ ఫాస్ట్గా ఉందని అనుకోవచ్చా సార్? ఒకటి మాన్సూన్స్ అంటేనే వాటిలో రకరకాలైన ట్రాన్సిషన్స్ ఉంటాయి. అంటే తత్కాల పరిస్థితుల్లో అవి కొంచెం మందకొడిగా ఉండటం, హైటెసెస్ లేదా స్టాగ్నేషన్స్ ఉండటం, బ్రేక్ మాన్సూన్స్ ఉండటం, లేదా ఒక్కోసారి స్తబ్దుగా ఉండటం, మందకొడిగా ప్రయాణించడం, ఇవన్నీ కూడా మాన్సూన్స్ లేదా ఋతుపవనాల్లో వివిధ రకమైన సందర్భాల్లో ఉంటాయి. ఈ సంవత్సరం కూడా అవి పరిస్థితులు అంత ఘోరంగా లేకపోయినా కొంచెం మేఘరహితమై ఉండడం వలన మీకు టెంపరేచర్స్ కొన్ని చోట్ల ఉన్నాయి. సార్ అంటే రానున్న 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక చల్లటి తీపి కబురు అని చెప్పుకోవచ్చు. అయితే అది మీరు ఏ విధంగా పరిగణిస్తారో తెలియదు, కానీ నిన్న చెప్పినట్లుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి, భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. కాబట్టి ఆశావహంగా మిగతా 6 రోజులు కూడా అలా కొనసాగే అవకాశం ఉండి క్లౌడ్ రెజీమ్ లేదా మేఘ ఆవృతి రాష్ట్రం మొత్తం మీద ఉన్నట్లయితే మీకు ఉష్ణోగ్రతలు అంత ఎక్కువగా ఉండవు. తీరం వెంబడి మత్స్యకారులకి ఏమైనా సూచనలు ఉన్నాయి సార్? ఇందాక చెప్పుకున్నట్లుగా మొదటి 3 రోజులు మధ్యస్థంగా గాలులు ఉండటం వలన ఇవ్వలేదు, కానీ 4-5 రోజుల్లో మరి కొంచెం బలంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు 4వ రోజు 5వ రోజు అంటే 21, 22వ తేదీల్లో వేటకు వెళ్లకుండా ఉండాల్సిందిగా హెచ్చరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే చల్లటి తీపి కబురు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్న దాదాపు 5 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే నిన్నటి నుంచే కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం కూడా నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గత వారం రోజులుగా ఉక్కపోత తీవ్ర ఎండతో ఇబ్బంది పడుతున్న ఈ ఏపీ ప్రజలకు ఈ చల్లని కబురు చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఋతుపవనాల ప్రభావం సజావుగా ముందుకు కదులుతున్న నేపథ్యంలో ఈ దాదాపు 6 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.